కన్నీరు కారుస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ కంగారు పడకండి. మీ జీవితాన్ని మరొక నూతన పాత్రగా నా ప్రభు మార్చి బలమైన సాక్షులుగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఎవరైతే మీ బ్రతుకులు ఇంక అయిపోయి అని అనుకున్నారో, ఎవరైతే ఇంక మీ జీవితాలు పైకి లేవు అనుకున్నారో, వారందరి ముందరే నా ప్రభు మిమ్మల్ని బలమైన పాత్రగా నిలబెడతారు. మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రార్థనా జీవితాన్ని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకండి. దేవుని మాటలో నాకు చాలా ఇష్టమైన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ మాట చదవగలిగితే, నీ దేవుడు నేను యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నారు. దేవుడు మనకి సహాయము చేసే దేవుడు ఆయన. సహాయము చేయడం మాత్రమే కాదు, నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నీ చేతులు పట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థించండి. దేవుడు మీ చరిత్రను మారుస్తాడు. చాలామంది అనొచ్చు, మీకు ఇంక సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ జీవితాలు అయిపోయాయి. అందరూ చేతులు ఎత్తేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకు కనిపించే ద్వారాలు కూడా ముయ్యబడి ఉండొచ్చు. కానీ కంగారు పడకండి. అందరూ చేతులు ఎత్తేసినప్పుడే ఆ బలమైన చేతులు మళ్ళీ పట్టుకుంటాయి. అన్ని ద్వారాలు ముయ్యబడినప్పుడే అసలైన ద్వారాలైన దేవుని ద్వారాలు తెరబడతాయి. ఈరోజు ఈ 31st నైట్ రాత్రికాల సమయమున మీ మందిరాల్లో మీరు కన్నీరు కార్చి ప్రార్థించండి. ప్రభా, ఈ బలహీనమైన చేతులు మీరు పట్టుకోండి అయ్యా, మీరు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు అని మీరు ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చండి. మీ కన్నీరే మీ విజయానికి గొప్ప మార్గం అవుతుంది. దేవుని మహాకృప. నన్ను ఒకసారి హాస్పిటల్లో చూడడానికి చాలామంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకైపోయిందండి, ఆ అబ్బాయి ఎముకలకి చర్మం అతిక్కుపోయి ఉంది, ఇంక బ్రతికే అవకాశం లేదు, గుర్తుపట్టలేకపోయాం అని అందరూ మా ఊరంతా ప్రచారం చేశారు. కొంతమంది ఏం చేశారు తెలుసా? మా ఇంటి ముందర నుంచి వెళ్లకుండా మా ఇంటి వెనకాల నుంచి తిరిగి వెళ్ళారు. ఎందుకంటే మమ్మల్ని చూడలేక, కనీసం ఏమన్నా సహాయం అడుగుతానేమోనని, ఇంక మేము చనిపోతే మరలా మా ఇంటికి వద్దామని చూసేవారు ఉన్నారు. కానీ మమ్మల్ని పలకరించడానికి నానుకున్న వారే మమ్మల్ని పలకరించకుండా ముఖం చాటేసుకుని వెళ్ళిపోయిన రోజులు మాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా ఇద్దరు చెల్లెళ్ళు ఇక్కడే మా కాకినాడలోనే ఉండేవారు. కనీసం వారికి తినడానికి కూడా పరిస్థితులు ఉండేవి కాదు. తిన్నారమ్మా మీరు అని అడిగిన నాదుడు కూడా లేడు. ఇలాంటి శోధన మధ్యన, శ్రమల మధ్యన మేము ప్రయాణం చేస్తూ వచ్చాం. కానీ అందరూ విడిచిపెట్టిన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన మాత్రమే గనక మా చేతులు పట్టుకుని ఆయన మమ్మల్ని ఈ శోధన నుంచి బయటికి తీసుకురావడమే కాదు, ఈరోజు అందరి మధ్యన పాత్రగా నిలబెట్టాడు ఆయన. అందుకే గుండెల మీద చేతులేసుకుని మాట చెప్తున్నాను, అంతా అయిపోయింది అని ఎప్పుడు అనుకోద్దు. మనుషులందరి దృష్టిలో మన చరిత్ర అయిపోయినట్టు ఉండొచ్చు, కానీ దేవుడు నూతన చరిత్రను వారి కళ్ళ ముందరే నా ప్రభు రాయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఒక్కసారి ఆయన హస్తం మన మీద ఉంచితే చాలు, పడిపోయిన చోటే బలమైన పాత్రగా నిలబడతాం. సో మీరు ధైర్యంగా ఉండండి. 2026 సంవత్సరంలో గొప్ప శుభవార్తలు మీరు వినబోతా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.